వరంగల్ జిల్లాలోని 16 చింతల తాండా గ్రామంలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన గిరిజన కుటుంబానికి కేటీఆర్ అండగా నిలిచారు. పార్టీ తరపున 5 లక్షలతో పాటు పిల్లలిద్దరి చదువు బాధ్యత తనదేనని కేటీఆర్ ప్రకటించారు. బాధిత కుటుంబానికి మానవతా దృక్పథంతో ప్రభుత్వం 50 లక్షలు అందించాలని విజ్ఞప్తి చేశారు. దాడికి పాల్పడిన నిందితుడు నాగరాజును కఠినంగా శిక్షించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒకటే కాలేజ్ కూర్చో వ్యవసాయం చేసేదా సుదర్శన చెప్తాను నాకే కథగా లీడర్షిప్ అంత దారుణంగా నేనేమంటాను. అమ్మా నాన్న ఇద్దరిని అటాక్ చేసిన వాడు ఒకటే ఇట్లా చేయడం పెడితే మీకు ఇప్పుడు జరిగిందంటే ఈ చేయబట్టి కొడవల ఈ పక్కూరోడా ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. బయట పడుకున్నాను పవర్ పోతే 10th లెవెల్ బయట తమ్ముడు పేరు ఏంటి? మదర్ మీరు నాన్న పేరు ఏంటి? సీన్ మనం యాక్టివ్ కార్యకర్త అమ్మాయి తల్లి ఈ పిల్లాడు ఇదంతా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఈ బోన్స్ మొత్తం పోయినాయి. ఈ సర్జరీ బయట నుంచి లోపల నుంచి ఇంకేమైనా వేరే ఇంటర్నల్ ఇంజరీస్ ఉన్నాయా? ఇది ఒకటేనా? ఇక్కడ ఇదే వచ్చింది. అమ్మా నాన్న వాళ్ళకి పొలము జాగా ఏమైనా ఉందా? ఇల్లు ఉందా? ఇల్లు ఉంది, అది కూడా ఊళ్ళో. మరి ఊళ్ళో ఉండే పరిస్థితి ఉందా లేదా? అంటే మొన్న గొడవ పెడితే సిపి వాళ్ళు అసలు ఇచ్చి గార్డ్ పెట్టి గార్డ్ ఉందా? పోలీస్ గార్డ్ ఉందా? పోలీస్ తీసేసింది. ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం వచ్చిందా? జీరో ఏం లేదు. ఆ రోజు ఎవరు రెస్పాన్స్ లేదు. గవర్నమెంట్ తరఫున లోకల్ ఎమ్మెల్యే ఎంపీ పైన ఎవరు రెస్పాన్స్ లేదు. ఎవరూ రాలేదు. కాన్స్టిట్యూన్సీ ఏసీపీ లెవెల్ ఆఫీసర్ ఎవరు రాలేదు. సిపి ఆఫీసర్ రాలేదు. కరెక్ట్గా రెస్పాన్స్ లేదు. మేమే 5 రోజులు ధర్నా చేసి ఫస్ట్ ఆమె పంపిస్తున్నాం. అమ్మాయి పెట్టాలని రెస్పాన్స్ అయిన తర్వాత పార్టీ టీఆర్ఎస్పీఎస్ వాళ్ళిద్దరూ చచ్చిపోయారు. ఈ పిల్లలు వీళ్ళే తీసుకొచ్చి ఆటో తీసుకొచ్చి వరంగల్ హాస్పిటల్ అడ్మిట్ చేసింది తప్ప గవర్నమెంట్ తరఫున పోలీసు సెక్యూరిటీ ఈ నిమిషానికి ఏది లేదు. గొడవ కూడా అవి లాస్ట్ టైమ్స్ కదా బాగా బాగా స్ప్రెడ్ అవుతుంది. తెల్లారి నైట్ ఈవినింగ్ ఆయన ఎమ్మెల్యే వచ్చి తెల్లారి 10,000 తీసుకొని అక్కడ పెట్టుడైతే ఓకే, మనం మొత్తం సెట్ చేయాలి. ఎడ్యుకేషన్ ఓకేరా? కానీ ఈ లోపల ఎక్కడ ఉంటారు? 2 months మొదల 5 చేస్తాము. తర్వాత ఇంకేం చేయాలో కూడా చేస్తాం. కొద్దిగా మొదల 5 లక్షలు వీరికి సాయం చేస్తాం. ఇవాళ తల్లిదండ్రిని చంపాడు. అమ్మాయి ఎవరైతే డిగ్రీ చదువుతున్న అమ్మాయి, ఆ అమ్మాయి మీద అటాక్ చేయడానికి వస్తే తల్లిదండ్రులు అడ్డం పడ్డారు. వాళ్ళిద్దరిని చంపాడు, నరికి చంపేశాడు. వాడు గంజాయి మత్తులో ఉన్నాడంట. తర్వాత అమ్మాయికి కూడా బాగా సీరియస్ ఇంజరీస్ అయినాయి. నా ముందే ఉంది. అసలు వాళ్ళ తమ్ముడు వస్తే తమ్ముడిని కూడా దారుణంగా నరికినాడు. అబ్బాయికి ఇలా మొత్తం అదేమంటారు మొత్తం నోరు మీద కూడా కాట్లు పడ్డాయి. సో చాలా సివియర్ ఇంజరీస్ అండి. యూ హ్యావ్ టు సీ టు బిలీవ్. మా ఎక్స్ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినారు నా దగ్గరికి. 2 రిక్వెస్ట్. వాళ్ళ ఫ్యామిలీ భయపడుతున్నారు. దీస్ ఆర్ ట్రైబల్ కిడ్స్. వాళ్ళు భయపడుతున్నారు. ఆ పిల్లగాడు బయటకు వస్తే వాడు మమ్మల్ని చంపేస్తాడు అని భయపడుతున్నారు. సో వీ నీడ్ టు గివ్ దెమ్ కౌన్సిలింగ్, వీ నీడ్ టు టేక్ దెమ్ టు షెల్టర్ అండ్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంది. అపారెంట్లీ ద లోకల్ అడ్మినిస్ట్రేషన్ హెస్ నాట్ రెస్పాండెడ్. వాడిని అరెస్ట్ చేశారంట వాడు ఒక్కడిని. బట్ వాడికి ఎవరెవరైతే అకాంప్లిసెస్ ఉంటారో, దోస్ హు హావ్ ఎయిడెడ్ అండ్ అబెటెడ్, దే హావ్ నాట్ బీన్ పిక్డ్. మా లోకల్ సర్పంచ్ కూడా ఉన్నాడు గణేష్, ఆయన చెప్తున్నాడు ఒక 4-5 ఉన్నారు ఈయనకు
సపోర్ట్ చేసిన వాళ్ళని ఐ బిలీవ్ యువర్ ఎస్పీ హెస్ నాట్ టేకెన్ ద మ్యాటర్ సీరియస్లీ. మై హంబుల్ రిక్వెస్ట్, మా సుదర్శన్ రెడ్డి గారిని ఒకసారి మీకు వచ్చి కలవమని చెప్తాను. అవసరమైతే ఒక 2 ఎమ్మెల్యేలు కూడా వస్తారు ఆయనతో పాటు. కొద్దిగా కైండ్లీ టేక్ అ వెరీ సీరియస్ లుక్ ఎట్ దిస్ మ్యాటర్. 2 చచ్చిపోయారు అండ్ 2 పిల్లలు ఇవాళ పాపం పూర్తి దురవస్థలో ఉన్నారు. అబ్బాయి మైనర్, ఆ పిల్లోడు కూడా ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఉన్నాడు. లెట్ us do justice to the family, sir. Kindly I request you to take care. Thank you, sir. భయపడకు, ఇట్లాంటప్పుడే ధైర్యం ఉండాలి. అమ్మ నాయన లేదు కాబట్టి తమ్ముడికి బాధలో ఉన్నావు. భోజనం మీద చెప్పి కొడుకు ధైర్యం ఉండు, అక్క కూడా ధైర్యం ఉండు. నా ఆరోగ్యం బాగైనాక మళ్ళీ కలుగుతాను. నేను కొంచెం ఫస్ట్ వరకు నేను అర్థం చేస్తాను, నీ ద్వారా పంపించేస్తాను. Hi, this is Monica. Please like, share and subscribe JSR Media. హలో, నేను స్వాతి. జేఎస్ఆర్ మీడియాకి వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.